సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా 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 అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని ఈ ప్రజలను లెక్కించావు కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని నీ ప్రజలను లెక్కించావు క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు నన్ను చేశావు కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా నీ కృపా కృపా ఇది నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా 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 అందరూ ప్రార్థన చేసుకుంటాం క్షమించే మనసు కలిగింది ఫలించే జీవమిచ్చే పరలోకంలో మనం పౌరత్వంగా ఉండాలంటే క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించని మన దగ్గరికి వస్తే దాన్ని క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు తప్పక మనం పరలోకంలో పౌరులుగా జీవిస్తాం. ఆయన కృప ఆయన అనంత జ్ఞాని మనం మట్టి పురుగు రాత్రి ప్రార్థన లేఖించి పాపను క్షమించేవాడు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు నమ్ముకున్న నీవు నేను మనల్ని ఎవరైనా అపరాధం చేస్తే వారిని క్షమించే మనసు మనం కలిగి ఉన్నాము. మనం పరలోక పౌరులుగా ఉంటామని దేవుడి రాత్రి మాట్లాడుచున్నాడు. మాట్లాడినా బిడ్డలారా మనందరం దేవులో ప్రార్థన